అన్యాయాన్ని, అవినీతిని ఎదుర్కోవాలంటే మన దగ్గరున్న అతిపెద్ద ఆయుధం చట్టం. కాని ఆ చట్టాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే అది కేవలం పుస్తకాల్లోనే అక్షరంగానే మిగిలిపోతుంది. సరే, ఈరోజు మనం రామయ్య అనే ఒక సాధారణ వ్యక్తికథ ద్వారా చట్టం గురించిన చిన్న నాలెడ్జ్ తన భూమిని తిరిగి ఎలా గెలిపించిందో వివరంగా చూద్దాం. ఈ మాటలు వినండి. నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో. ఒక భూ కబ్జాదారు రామయ్యతో అన్న మాటలివి. ఎంత అహంకారం, ఎంత ధీమా! ఒక బలహీనుణ్ణి ఎంత తేలికగా చూస్తున్నారో కదా ఈ మాటల్లోనే తెలుస్తోంది. బహుశా ఈ అవమానమే రామయ్య పోరాటానికి అసలు కారణమయింది. ఇలాంటి పరిస్థితిలో ఒక మామూలు మనిషి ఏం చేయగలడు అసలు? రైట్, అసలు సమస్య ఏంటో చూద్దాం. మన కథలో హీరో రామయ్య. అతని ప్రాబ్లం చాలా విచిత్రమైనది అండ్ నిజానికి చాలా మందికి ఎదురయ్యేదే. అతని భూమి చట్టప్రకారం 100కు 100% అతనిదే, కాని వాస్తవంలో అది అతని చేతిలో లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒకవైపేమో పట్టాదారు పాస్బుక్, ప్రభుత్వ ఆన్లైన్ రికార్డ్స్ అయిన భూభారతి పోర్టల్, ఇలా అన్ని గవర్నమెంట్ పేపర్లు ఈ భూమి రామయ్యదే అని గట్టిగా చెప్తున్నాయి. మరోవైపేమో ఆ భూమిని ఇంకెవరో ఆక్రమించుకుని రామయ్యను కనీసం ఆ దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు. అంటే కాగితాల మీద రాజు, కాని బయట మాత్రం కాదు. ఇదే అసలు సమస్య. సరే, ఎవరైనా ఏం చేస్తారు? రామయ్య కూడా అదే చేశాడు. అధికారుల దగ్గరికి వెళ్లాడు, సహాయమడిగాడు. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. వ్యవస్థ అతనికి అండగా నిలబడాల్సింది పోయి రివర్స్లో అతనికే వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇక్కడ రామయ్య పోరాటం ఒక్క భూకబ్జాదారుడితో మాత్రమే కాదనమాట. అతనికి ఒకవైపేమో బెదిరింపులొస్తున్నాయి, దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు డబ్బులకు ఆశపడిన కొందరు అధికారులు అవతలివాడి దగ్గర లంచాలు తీసుకుని రామయ్య పెట్టిన అప్లికేషన్ను పక్కన పడేశారు. అంతటితో ఆగకుండా వాళ్లే రామయ్యను వేధించడం స్టార్ట్ చేశారు. బలహీనుడు కదా, ఇతని మాట ఎవ్వరు వింటారులే అని తేలిగ్గా తీసుకున్నారు. ఇలాంటప్పుడు, అందరూ చేతులెత్తేసినప్పుడు రామయ్య ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఈ ప్రశ్నే మన విశ్లేషణలో ఒక కీలకమైన మలుపు. ఇప్పటిదాకా సమస్యను చూశాం, ఇప్పుడు పరిష్కారం వైపు వెళుతున్నాం. ఇక్కడే కథలోకి ఒక సూపర్ హీరో లాంటి చట్టం ఎంట్రీ ఇస్తుంది. అదే సమాచార హక్కు చట్టం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టీఐ యాక్ట్. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధమిది నిజంగా. అంత పవర్ఫుల్ ఎలా అంటారా? చాలా సింపుల్. ఈ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ ఆఫీస్ నుంచైనా, ఏ అధికారి నుంచైనా మనకు కావలసిన సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చెయ్యలేదు, ఫైల్ ఎక్కడుంది, ఇలా అన్నింటికీ వాళ్ళు రాతపూర్వకంగా జవాబివ్వాల్సిందే. తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. సో రామయ్య ఇప్పుడు ఏం చెయ్యాలంటే, ఫస్ట్ తన భూమికి సంబంధించిన ఆ రెవెన్యూ ఆఫీస్ని టార్గెట్ చేయాలి. తర్వాత ఒక సింపుల్ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టాలి. అయ్యా, నా సర్వే అప్లికేషన్కి ఏమైంది, దానిమీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో ఆ ఫైల్స్ అన్నీ నాకివ్వండి అని అలగాలి. అంతే. చట్టం ప్రకారం వాళ్లు 30 రోజుల్లో సమాధానం ఇచ్చి తీరాలి. ఇప్పుడు చూడండి, రామయ్య చేతికి ఒక ఆయుధం వచ్చింది. అదేంటంటే అధికారుల నిర్లక్ష్యానికి వాళ్లే ఇచ్చిన రాతపూర్వక సాక్ష్యం. ఇప్పుడు దీన్ని పట్టుకుని నెక్స్ట్ లెవెల్కు వెళ్ళాలి. అంటే సర్వే చేయమని బ్రతిమాలుకోవడం కాదు, సర్వే చేసి తీరాలి అని డిమాండ్ చేయడం. ఒక మామూలు మనిషి మాట అధికారులు ఎందుకు వింటారు? ఎలా మాట్లాడితే వాళ్లలో కదలిక వస్తుంది? అది కేవలం అభ్యర్థనలతో కాదు, చట్టంతో, రూల్స్తో మాట్లాడినప్పుడే సాధ్యం. ఇప్పుడు రామయ్య మాట్లాడే తీరే మారిపోతోంది. తను ఇక బాధితుడిలా కాదు, ఒక చట్టం తెలిసిన పౌరుడిలా మాట్లాడతాడు. సార్, భూభారతి చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం మీరు సర్వే చెయ్యాలి, ఇది మీ డ్యూటీ అని చెప్తాడు. ఇదిగో, మీరే నా అప్లికేషన్ మీద ఏమీ చెయ్యలేదని ఆర్టీఐలో ఇచ్చారు. ఇదిగో నా భూమికి సంబంధించిన గవర్నమెంట్ ప్రూఫ్స్ అని అన్ని వాళ్ల ముందు పెడితే వాళ్ళేం చేయగలరు? వాళ్ల ఆటలిక సాగవు. చూసర్గా, ఒక బాధితుడుగా మొదలైన ప్రయాణం చట్టాన్ని తన ఆయుధంగా మార్చుకున్న ఒక శక్తివంతుడిగా ఎలా మారిందో. ఇది కేవలం భూమిని గెలవడం కాదు, వ్యవస్థ మీద నమ్మకాన్ని, తన హక్కును గెలుచుకోవడం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమిది. చట్టం ఎప్పుడూ బలహీనుడి వైపే ఉంటుంది, కాని దాన్ని ఎలా వాడాలో తెలిసినప్పుడే అది మనల్ని కాపాడుతుంది. లేకపోతే అది కేవలం పుస్తకాల్లోనే ఉండిపోతుంది. ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: అవినీతిని, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గరున్న ఫైనల్ వెపన్ నాలెడ్జ్. అంటే మన హక్కుల మీద మనకుండే అవగాహన.
అదే మనల్ని కాపాడే అసలైన ఆయుధం. చివరగా ఒక్క ప్రశ్న. రామయ్యలాగే మన హక్కులేంటో, వాటిని ఎలా సాధించుకోవాలో మనందరికీ తెలిస్తే మనల్నెవరైనా ఆపగలరా? ఏ వ్యవస్థైనా అడ్డుకోగలదా? ఒక్కసారి ఆలోచించండి.